యాకోబు 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాం. యాకోబు 4వ అధ్యాయము పేజీ నెంబర్ 212 కొత్త నిబంధన, పేజీ నెంబర్ 212 కొత్త నిబంధన, 4వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు మనందరం కలిసి చదువుదాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడును ఈ లోకముతో స్నేహము చేయగోరువాడో దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించుచున్న అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారు. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనములు చెప్పుచున్నవి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుబుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ముని హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రము తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడవైతివి. ఒకడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించువాడు ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? తర్వాత 13 చదవండి అమ్మా, తీసుకుని మీరు తీయలేదా? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవురు వంటి వారు. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములనందు అతిశయపడుచున్నారు. ఇటి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయు నెరవేయు అలాగు చేయువానికి పాపము కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మరి సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా, నేను మాట్లాడితే కార్యము జరగదు నాయన, నీవు మాట్లాడితేనే గొప్ప కార్యం జరుగుతుంది ప్రభా. కాబట్టి నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అందరికి స్పష్టంగా వినిపిస్తుంది కదమ్మా? ఓకే, చాలా సంతోషం. ఓకే అమ్మా, మరి చదివినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజున చాలామంది కూడా ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య మేము, కానీ మా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు. మేము చేసే ప్రార్థన ఏమైనా పొరపాటు ఉందా అన్నయ్య అని చాలామంది నాకు ఒక్కసారి ఫోన్లు చేస్తూ ఉంటారు. టీవీలో చూసేవాళ్ళు, వాక్యాలు వినేవాళ్ళు, ప్రసంగాలు వినేవాళ్ళు, యూట్యూబ్లో చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం చేసే ప్రార్థనకు మనకు జవాబు అనేది దొరకడములే. దేవుని సన్నిధిలో చేరుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, అన్నీ మనం జరిగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన ప్రార్థన దేవుడు మనకు జవాబు ఇవ్వకుండా ఆయన మనల్ని పక్కన పెడతా ఉంటాడు. ఎంతమంది అనుభవించారు? చేతులు ఎత్తారా? దేవుడు నా ప్రార్థన ఒక్కొక్కసారి వినలేదు అన్న వాళ్ళు ఎవరైనా చేయెత్తుతారా? కదా.
ఎందుకు వినలేదు ఆయన ఒక్కొక్కసారి మన ప్రార్థన కదండి? ఒక్కొక్కసారి దేవుడు, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే సేవలకు వచ్చిన కొత్తలో కానీ, నేను ప్రభువుని అన్ని అడిగేవాడిని, ప్రభా నేను రాత్రికే ప్రభా నేను నా సేవ విస్తరించిపోవాలి ప్రభా, రాత్రికే నా సేవ గొప్పదైపోవాలి ప్రభా అని అడిగితే, ప్రభు ఏ పొద్దు నా ప్రార్థన ఇవేంటోడు కాదు. ప్రభు అనేవాడు ఏమో, నువ్వు క్రమంగా ఎదగాలి, స్లోగా ఎదగాలి. ఈరోజు నా దేవుని కృపను బట్టి ఈ పరిచర్య ఈ రీతిగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనకు జవాబు దొరకాలంటే, మనం వేటికి దూరం అయిపోవాలంటే, ఇక్కడ మనం గమనిస్తున్న మాటలు మనం ఒక్కొక్కటి గమనిస్తే, చదవండి ఇప్పుడు 2వ వచనము. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. ఏం చేస్తున్నామంట? మనము దేవుని దగ్గర ఆశపడుతున్నాము, దేవుని దగ్గర. కానీ దేవుని దగ్గర నుంచి మనం పడే ఆశకు ఆయన మనకు జవాబు ఇవ్వడంలే, అవి మనకు దొరకడం లేదు కదండి. ఈరోజు మనం ఆశించేటువంటి ప్రార్థన, ఆశించి చేసే ప్రార్థన, అవి మనకు దొరకడములే. ఉదాహరణకి, దేవా నా గర్భఫలమి, దేవా నాకు ఇండ్లి, దేవా నా భర్తకు ఉద్యోగమి, దేవా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు, దేవా నా తాగుబోతు భర్తను మార్చు, దేవా నా స్థితిగతులను మార్చు, దేవా నా స్థాయి మార్చు అంటే ఎంత ఆశపడి మనం ప్రార్థన చేసినా, చర్చిలకు పోయినా కానీ ఒక్కొక్కసారి మన ఆశలకు జవాబు అనేది దొరకడములే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి అందరు, నాకు లేత సౌండ్ నాకు నచ్చదు. హల్లెలూయా అట్లా చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. ఇప్పుడు మనం జైలుకి వెళ్ళామనుకోండి, ఏరా నీకు అతనంటే పడదు కదా, అతను అసలు నీకు ఎవరో తెలియదు కదా, ఎందుకు చంపినవరా అంటే, నాకు డబ్బులు ఇచ్చారని చెప్పి చంపినా కదా. ఇప్పుడు ఆ డబ్బులు ఏమో తీసుకుంటాడు, పోనీ తను ఏమో అనుభవిస్తాడా? ఎక్కడ ఉంటాడు? తను పోయి జైల్లో ఉంటాడు. డబ్బులు ఎవరికి ఇస్తాడు? వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాడు కదా. సంపాదించుకోలేకపోతున్నాడు మనిషి. ఎన్ని తప్పుదారులు దొక్కినా కానీ, ఎన్ని తప్పులు చేసినప్పటికి కానీ మనిషికి ఈరోజు తృప్తి లేదు. ఇంకా చేయాలా, ఇంకా పాపానికి బానిస కావాలి, ఇంకా ఏదో చేయాలి అనుకుంటున్నాం కానీ అది మనము చేరలేకపోతా ఉన్నాం. ఆ గమ్యాన్ని మనము చేరుకోలేకపోతా ఉన్నాం, ఆ గమ్యాన్ని మనం అందుకోలేకపోతా ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదంట. మనం అడిగేది దేవునికి తెలుసమ్మా. మనం ఏ ఉద్దేశంతో దేవుని అడుగుతున్నామో దేవునికి బాగా తెలుసా తెలియదా దేవునికి? మనము ఇప్పుడు మంచి ఉద్దేశంతో అడుగుతున్నామా, లేదంటే చెడ్డ ఉద్దేశంతో అడుగుతున్నామా, లేదంటే ఏదైనా నా స్వార్థం కోసం ఏదైనా అడుగుతున్నానా, లేదంటే ఎవరి కోసం ఏదైనా అడుగుతానా అనేది అన్నీ కూడా మన ఉద్దేశాలన్నీ దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, మా మాట ఒక్కటి చూడండి, 3వ వచనం స్టార్టింగ్, మీ భోగముల నిమిత్తమై అడుగుదురు కనుక. నిజంగా చెప్పండి, మన భోగముల కోసమే మనం అడిగే దేవుని. ఉద్యోగం ఎందుకమ్మా? ఉద్యోగం సంపాదించుకొని తినేది ఎందుకు? మనం దేవునికి ఇచ్చామా? మన భోగాల కోసమే కదా ఉద్యోగం అడిగేది. ఎందుకమ్మా దేవుణ్ణి? మన భోగాల కోసమే. కారు కొనాలా, బండి కొనాలి, ఇల్లు కొనాలా, వాకిలు కొనాలి, ఇవన్నీ దేవునికి ఇస్తామా? మనము ఏమో మన భోగాల నిమిత్తమే మనం అడుగుతున్నాం దేవుణ్ణి. దేవా నాకు గర్భఫలం ఇచ్చినాక ఒకవేళ దేవునికి అది దేవుడు ఒకవేళ ఇచ్చాడు అనుకో, ఆ గర్భఫలాన్ని దేవునికి సమర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరి స్వార్థం వారిది. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఒక సంఘంలో ఒక కారు కొనుక్కున్నాడు తన భోగం నిమిత్తమై. ఒక వ్యక్తి కారు కొనుక్కున్నాడు. ఒకరోజు సేవకుడు ఫోన్ చేశాడంట, అయ్యా ఇట్లా ఫలానా మీటింగ్ ఉంది వస్తావా అంటే అన్నాడంట, అయ్యగారు బాడిగా అవుతుంది అయ్యగారు అన్నాడంట. ఏమన్నాడంట? బాడిగా అవుతుంది అయ్యగారు అన్నాడంట. అప్పుడు పాస్టర్ అన్నాడంట, బాడిగకి అయితే నేను వేరే వాళ్ళకి తీసుకుని వెళ్తాను కదయ్యా, నీకెందుకు ఫోన్ చేస్తానయ్యా నేను అన్నాడంట. గమనించారా? ఈరోజున మన భోగాల నిమిత్తమై మనం దేవుని అడుగుతున్నాం కానీ దేవుని కోసం వాడుకోవడానికి మనం దేవుని అడగడం లేదు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక చిన్న బండి కొనుక్కుంటాము. ఆ
ఆ బండిలో కనీసం వారానికి ఒక్కసారో 2 వారాలకు ఎప్పుడైనా సేవకుడు ఏదైనా అడిగినప్పుడు, లేదంటే సంఘంలో సువార్తకు పోయేటప్పుడు, లేదంటే ఎవరికైనా బీదలకు సహాయం చేయడమో, లిఫ్ట్ ఇవ్వడమో, లేదంటే ఎవరైనా విధవరాన్లకు చర్చికి నడుచుకుంటూ రాలేరు, కుంటుకుంటూ వస్తూ ఉంటారు. వీళ్ళు ఒక్కరే బండి మీద జమ్మగా వస్తూ ఉంటారు. కానీ ఒరే అక్క నువ్వు నడసలేవు కదా, నువ్వు ఎక్కని తీసుకొని పోతా అటు దించేసి వస్తాను ఎవడని అంటాడా? అన్నాడు. మంచి బట్టలు వేసుకుంటారు, వాళ్ళ భోగాల నిమిత్తమే వాళ్ళు అనుభవిస్తారు, తెచ్చి స్టాండ్ వేసుకుంటారు, దాని మీద ఎవడన్నా కూర్చున్నా కూడా ఒప్పుకోరు. అన్నా నీ బండి తీయన్నా సువార్తకు పోయేద్దామంటే బండి తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బండిలో గాలి లేదన్నా, బండిలో పెట్రోల్ లేదన్నా కదా. బండి లేనప్పుడు నీకోసం ప్రార్థన చేశాం కదయ్యా, నీకు దేవుడు బండి ఇచ్చాడు కదా, బండి దేవుని కోసం వాడు అంటే, లేదులే అన్న బండి రిపేర్లో చైన్ ప్రాబ్లం ఉందన్న, చైన్ ప్యాకెట్. ఈయన మాత్రం 100 కిలోమీటర్ల దూరం పోయొస్తాడు. ఈయన మాత్రం 100 కిలోమీటర్లను పోయొస్తాడు. కానీ దేవుని పనికి వాడుకోవడానికి ఈరోజు మనం అడిగినవి పొందుకున్నవి దేవుని కోసం మనం వాడుకోలేకపోతా ఉన్నాము. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే దేవుడు పక్కా చెప్తున్నాడు, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. హల్లెలూయా. మీకేమి దొరకంది ఎందుకు? మీ స్థాయి ఇంకా ఎందుకు ఆన్నే ఉంది? ఎందుకు మీరు దేవుళ్ళ అభివృద్ధి కాలేదంటే మీరు అడిగేది దేవుని కోసం అడగడం లేదు, మీ భోగముల నిమిత్తమై. దేవా ఇదిగో నా ఎదురింట ఆమెకు పెద్ద లాంగ్ చైన్ ఉంది, నాకు లాంగ్ చైన్ ఇచ్చేనే చూడు నీ చర్చికి వస్తా. దేవా ఇదిగో ఎదురింటోనికి మంచి ఉద్యోగం ఉంది, నా కొడుకు కూడా మంచి ఉద్యోగం రావాలా, లేదంటే నీ చర్చికి మానేస్తా. దేవుడు అందుకే మీకు ఇవ్వడంది, దేవుడు అందుకే మన జీవితాలు మేలు చేయండి. ఎందుకంటే మన భోగముల నిమిత్తమై అడుగుతా ఉన్నాం దేవుణ్ణి. ఎంతమంది నమ్మకంగా దేవుని దశం భాగం అందిస్తున్నారు? చేయగలుగుతారా? ఎంతమంది నమ్మకంగా దేవుని దశం భాగం అందిస్తున్నారు? చేయగలుగుతారా? ఎత్తలేం. ఓకే, వెరీ గుడ్. కావ్యమ్మ గారు ఎత్తుతున్నారు. అలవాటు చేసుకోవాలా, దశం భాగం దేవునికి ఇచ్చేది అలవాటు చేసుకోవాలా. దేవునికి ఇస్తే ఆయన దగ్గర ధననిధి మనకు దేవుడు తెరుస్తాడు. మనం ఇచ్చేది 10% కావచ్చు, దేవుడు మనకు 30, 60, 100 రెట్లు దేవుడు మనకు ఇస్తాడు. సరే, మన టాపిక్లోకి వద్దాం. మనం ఈ రోజున ఉదాహరణకి మన దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దేవునికి ఇవ్వడానికి కూడా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనము ఎనికి అడుగు వేస్తూ ఉన్నాం. దేవుని పనికి, దేవుని సువార్తకు కానీ, లేదంటే దేవుని సంఘ నిర్మాణం కానీ, లేదంటే సంఘములో జరిగేటువంటి నానా విధమైన కార్యక్రమాలకు కానీ, భోజనాలకు కానీ, లేదా వేరే వేరే వాటికి సంఘంలో ఎన్నో పనులు ఉంటాయి. అందుకే దాన్ని సంఘం, సమాజం అంటారు. దాన్ని ఒకే పని ఉండదు, ఎన్నో కలివిడిగా ఉంటాయి. ఈరోజు మనం నిజంగా మనము ఎంతమంది దేవునికి సహకరించగలుగుతున్నాం? దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు మనకు గర్భఫలం ఇచ్చాడు, దేవుడు మనకు వాహనాలు ఇచ్చాడు, దేవుడు మనకు ఇల్లులు ఇచ్చాడు, వాకిళ్ళు ఇచ్చాడు, మంచి పేరు ఇచ్చాడు, సమాజంలో మీకు మంచి గుర్తింపు ఇచ్చాడు. మీరు మాత్రం మీ భోగాల నిమిత్తమే అనుభవిస్తున్నారు. కానీ అవి నాకు దేవుడు ఇచ్చాడు, ఇవి నా దేవుని కోసం నేను వాడుకోవాలి అని ఎంతమంది ఈరోజు తీర్మానం చేసి దేవుని కోసం వాడగలుగుతున్నారు? ఏవైనా సరే. ఒక రోజున ఒక సంఘంలో నా కళ్ళతో నేను చూసా. ఒకరోజు ఒక సంఘంలో సేవకుడు చెప్తున్న మాట, అమ్మా దేవుని మందిర నిర్మాణం ఆగిపోయి వచ్చింది, వచ్చే వారం నుంచి ప్రారంభం చేయాలమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు సమర్పించుకోండి, దేవుని మందిరానికి ముందుకు రండి అంటే కొందరేమో మా దగ్గర లేదు, కొందరేమో మా స్థితి బాగలేదు, కొందరేమో మా బతుకు బాగలేదు, కొందరేమో మాకు ఉద్యోగాలు లేవు, కొందరేమో మాకు జీతం రాలేదు, కొందరేమో మేము అప్పుల్లో ఉన్నాము, కొందరేమో మేము రోగాల్లో ఉన్నాము, కొందరేమో మా సమస్యలు మేము ఎవరికి చెప్పుకొని తీరవు, మా దగ్గర ఏమీ లేదు అని అందరు అంటా ఉంటే ఒక పేద విధవరాలు వచ్చి తన చౌవుకునే కమ్మలు అవి ముక్కుకునే ముక్కలు అన్ని ఇంట్లో పెట్టుకునేదంట. భర్త చచ్చిపోయినప్పుడు తీసి పక్కన పెట్టిందంట. అన్ని పక్కన పెడితే అవి తెచ్చి అన్ని సేవకుని చేతుల్లో పెట్టిందంట. ఏమనిందంట తెలుసా? ఇచ్చి, ఈ లోకంలో నా భర్త చనిపోయాడు, కానీ నా భర్త రాబోతున్నాడు కాబట్టి నా భర్తకు నేను ఇవి ఇస్తున్నాను అనిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆమె దృష్టిలో ఈ లోక భర్త చనిపోయినా నా కోసం ఇంకొక భర్త రాబోతున్నాడు, పెళ్లి కుమారు రాబోతున్నాడు, నన్ను తీసుకొని పోవాలి కాబట్టి నా జీవితంలో నాకు కలిగినవన్నీ నా దేవునికి ఇచ్చేస్తున్నానని దేవునికి ఇచ్చేసింది. చూడండి, ఈ రోజున నేను మీకు ఇప్పుడు ఇవ్వమని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం, మీ తలంపు, అది మీ క్రియ, దేవుని ప్రేరేపణ. ఏదైనా సరే
మన భోగ నిమిత్తములు మనం అడిగితే అది మీకు దొరకదు అని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఏమ్మా, మనం చదివింది అదే కదా. మన భోగముల నిమిత్తమై నువ్వేది అడిగినా దేవుడు నీ వైపు కూడా చూడడు. తర్వాత చదవండి. ఇప్పుడు తర్వాత, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరువాడో దేవునికి శత్రువు అవుతాడంట. దేవునికి శత్రువు కావడం అవసరమా? దేవునికి ఉండేది ఒక్కడే శత్రువు. ఎవడు? సైతానుగాడు. నువ్వు కూడా ఇప్పుడు వాంతో సైతాన్తో ఫ్రెండ్షిప్ చేసినావు అనుకో, అప్పుడు దేవుడు నిన్ను కూడా ఎట్లా చూస్తాడు? సైతాన్ బిడ్డ మాదిరే చూస్తాడు, కానీ దేవుని బిడ్డ మాదిరి చూస్తాడా? ఇప్పుడు మనం ఒక యుద్ధానికి పోతున్నామమ్మా, బాగా గమనించండి. ఒక యుద్ధానికి సపోజ్ ఒక 100 మంది వచ్చారనుకోండి. 100 మంది వచ్చారు, ఇటుపక్క ఒక 2-3 ఉన్నారు, అంతే. ఒక 2-3 ఉన్నారు అనుకోండి. ఉదాహరణకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇటుపక్క ఉన్నారు అనుకోండి. అటుపక్క 100 మంది ఉన్నారు అనుకోండి. సైతాన్తో పాటు నువ్వు నేను అందరం ఉన్నాం అనుకోండి. దేవుడు సైతాన్ని మాత్రమే చంపుతాడా? అందరినీ చంపేస్తాడు. ఎందుకంటే ఆ సైన్యం అంతా దేవునికి నచ్చదు. ఆ సైన్యము దేవునికి శత్రువులు. ఆ సైన్యమును, ఆ శత్రువులను దేవుడు నేలమట్టం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోక స్నేహముతో మీకేం పని? ఈ లోకంలో ఉన్న వారితో మీకేం పని? అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకం నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తుందా? ఈ లోకం నిజంగానే ప్రభువుని మహింపరచగలుగుతా ఉందా? కొద్దిమంది మాత్రమే దేవుని స్తుతించగలుగుతున్నారు, కొద్దిమంది మాత్రమే దేవుణ్ణి మహింపరచగలుగుతున్నారు. కానీ అనేక మంది దేవుని వైపు త్రిప్పబడి ఎండనక వాననక రాత్రి పగుళ్ళు దేవుని స్తుతించే బిడ్డలు ఈ కాలంలో ఉన్నారా? వర్షం పడితే చర్చికి పోలేం, ఏదన్నా సపోజ్ అనారోగ్య పరిస్థితులు చర్చికి పోలేం, ఏదైనా ఊర్లకు పెళ్ళిళ్ళు పేరంటలు అన్నీ పెట్టుకొని చర్చిలు ఎగరగొడతాం. అసలు చర్చిని మనం ఎంత సింపుల్గా ఎగరగొడతామంటే దాని లెక్క కూడా చేయం మనం. అంత సింపుల్గా పొరపాటున స్కూల్కి ఎగరగొట్టినాం అనుకో, మా టీచర్ కొడతాది, నేను పోవాల్సిందే. ఏరా కాలేజీకి ఏమైనా వెళ్ళారు ఈరోజు అంటే, అమ్మో మాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, మేము పోవాల్సిందే. ఒరే చర్చికి ఏమైనా వెళ్ళారా అంటే, సరే పోన్లే. దీనికి ఏం ఆలోచన ఉండదు, చర్చి గురించి ఆలోచన ఉండదు, మందిరం గురించి ఆలోచన ఉండదు. ఎందుకంటే మనకు లోక స్నేహం ఇంపార్టెంట్. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, లోకులు కాకులని. లోకులు కాకులు. కాకి ఏం చేస్తుంది? మన ఇంటికాడికి వచ్చి రోజు వాళ్తుంది. మనం వేసే బయట వారేసే చెత్త అంతా శదారం అంతా తినేసి మళ్ళీ ఇంకొకరింటికి పోతుంది. ఆడికి పోయి ఏమంటది? అంటది. ఆడబడింది తింటది. దాని పని ఏంది? ఎవరింటికాడ పడతాం ఇంటికాడ వాళ్ళడము, తినడము, పోవడము. ఈరోజు లోక స్నేహము కూడా అంతే. అరే టైంపాస్ కాలేదు మామ, ఎక్కడున్నావు? నేను ఆ గ్రౌండ్ దగ్గర ఉండా. గ్రౌండ్ దగ్గరికి బా. అప్పుడు అమ్మ అంటది, ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడు, ఈరోజు చర్చికి పోవాలంటే అంటే, పోమా నాకు క్రికెట్ మ్యాచ్ ఉంది. ఆడికి పోతేనే ఇంత లావు బాల్ మగానికి పడి ఉంటుంది, పటాని కొట్టుకుంటుంది. అప్పుడు దేవా అంటే ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు అమ్మ మీ కొడుక్కి దెబ్బ తగిలిందమ్మా. అప్పుడు అమ్మే ఉంటుంది, వానికి మర్యాదగా చెప్పిన ముందు చర్చికి పోదాం రారా అని. వాడు నా మాట వినలేదు. నేను చెప్పేది అదే, లోక స్నేహము దేవునికి శత్రువులు అవుతామంట. జాగ్రత్త. హల్లెలూయా. లోక స్నేహం పెట్టుకోవద్దు, లోక భోగాలను ఆశించద్దు. లోకంలో నీకు దేవుడు ఏమిస్తే వాటితో సంతృప్తి చెందు. గాల్లో మేడలు కట్టుకోవద్దు. దేవుడు నీ స్థితిని మారుస్తాడు, నీ స్థాయిని మారుస్తాడు. ఒకానొక సమయం వచ్చినప్పుడు నీ స్థితిని దేవుడు ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి శత్రువు కావద్దమ్మా. శత్రువు అయినారంటే మీకు ఇంకా జాగ్రత్త. మూడు చెరు నీళ్ళు తాగుతారు ఇంకా మీరు. ఇంకా దేవుడు మీ దిక్కు కూడా చూడడు. ఇంకా అర్థం చేసుకోండి. తర్వాత చదవండి 5వ వచనం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడినంతగా
అపేక్షించుచున్నాను, లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారు. తర్వాత కాదు గాని ఆయన ఎక్కువ కృప నీచును. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా కృపనిచ్చే దేవుడు. ఎన్నిసార్లు క్షమించాడు దేవుడు నిన్ను, ఎన్నిసార్లు నీకు ఆయన కృప చూపించాడు, ఎన్నిసార్లు ఆయన నిన్ను హెచ్చించాడు, ఎన్నిసార్లు నువ్వు పడిపోతా ఉంటే బిడ్డా నువ్వు లేవగలుగుతావు, నువ్వు లే అని లేపిన దేవుడు. నీ జీవితంలో ఎన్నో శోకాల గుండా నువ్వు వెళ్ళావు, ఎన్నో కన్నీరు గుండా నువ్వు వెళ్ళావు. నీ కుమారుని విషయంలో కావచ్చు, నీ కుమార్తె విషయంలో కావచ్చు, నీ భార్య విషయంలో కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితుల విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు. ఎట్లా ఏడ్చావు నువ్వు దిక్కు తోచని మాదిరి. అట్లాంటప్పుడు నీకు ఎవరన్నా కృప చూపించారు ఈ లోకములో? నా దేవుడు నీకు కృపను చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోక స్నేహము వ్యర్థమని తెలుసుకో. దేవుని బిడ్డలతో సహవాసం చేయి, దేవుని బిడ్డలను ప్రేమించు, అప్పుడు దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పుచున్నవి. ఎవరిని హెచ్చించాడంట, ఎవరిని తగ్గించాడంట? ఏమమ్మా చెప్పాలా? లోక భోగాలను ఆశించే వారిని దేవుడు హెచ్చిస్తాడా? లోకాన్ని ప్రేమించే వారిని దేవుడు హెచ్చిస్తాడా? లోక స్నేహాన్ని ప్రేమించే వారిని దేవుడు హెచ్చిస్తాడా? తాగుబోతులను దేవుడు హెచ్చిస్తాడా? కుటుంబ సమస్యలను సృష్టించుకునే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడా? మరి ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు? ఆయనను ప్రేమించు వారిని. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అంటే దాని అర్థం ఏంది? ఆ మాట చూడండి ఒకసారి. ఇప్పుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప చూపించి వారిని హెచ్చిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. హల్లెలూయా. అపవాదిని ఏం చేయాలంట? వాడు వచ్చనట్రా అని చెప్పి వెనక్కి తిరిగి పోవడం కాదు. అమ్మో సైతానుకు మనం ఎదురు పోవద్దు. అమ్మో ఈరోజు చెడ్డ రోజు, ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు పోవద్దు మనం. అమ్మో ఇది వాస్తు లేదు, అమ్మో దీనికి మనం వాస్తు ఇంట్లో మనం ఉండకూడదు. ఆచారాలు, అమ్మో ఎన్ని సైతాను కార్యాలు నువ్వు చేస్తున్నావు నీకు తెలియదు. కానీ ఈరోజు నా దేవుడు అంటున్నాడు, వానిని నీవు ఎదిరించాలా. హల్లెలూయా. నా దేవుడు నాకున్నాడు, అది కీడైనా మేలైనా నా దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ మాట రావాలని నీ జీవితంలో. అబ్బా ఏంది ఇంట్లో అట్ట పెట్టుకునేవే, వాకిలు ఏంది ఇట్ట పెట్టుకునేవే, బాత్రూమ్ ఏంది అట్ట కట్టుకునేవే, అయిపోయి ఇంట్లో ఎవడో ఒకడు సచ్చాడు. అప్పుడు మనం ఏమన్నారంటే, ఎవడో ఒకడు ఖచ్చితంగా సచ్చాడు, నువ్వు చచ్చావు నేను చచ్చాను లేరా నాయన, నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాను లేరా అనాలి మనం. అమ్మా ఎవరు చచ్చారు? ఏమో మీ ఇంట్లో పెద్దోడే లేచిపోతాడేమో చెప్పలేం. అమ్మా పెద్దోళ్ళు లేచిపో, అమ్మ అయితే మాకు ఇన్లే వద్దు. ఎవండి మనకి ఇల్లు వద్దండి బాబోయ్. ఒకరోజు మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పిన, ఒక నిజంగా జరిగిన సంఘటన గుర్తుందే. కొత్త ఇల్లు కట్టుకున్నారంట భార్య భర్త కొత్త ఇల్లు కట్టుకున్నారంట. ఇంటికి బంధువులందరినీ పిలిపించి ఓపెన్ చేసినారంట ఇంటిని. రాత్రి అందరూ మటన్ చికెన్ చేసుకొని తిని పడుకున్నారంట. అందరు కిందింట్లో అందరూ పనుకున్నారంట. పైనింట్లో పోయి భార్య భర్త పోయి పనుకున్నారంట. పైనింట్లో రూమ్లో వాకిలు వేసుకున్నారంట. ఫుల్ గాలి వాన వస్తుందంట. గాలి వాన వస్తుంటే కరెంటు తీసేసాడంట. ఏం తీసేసాడంట? కరెంటు తీసేసాడంట. కరెంటు తీసేసిన గాలి వానలు కిటికీలు ఎట్లుంటాయి? కిటికీలు పటాపట 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 కొట్టుకుంటున్నాయి. భార్య అంటుందంట, ఏమండి ఏదో ఇంట్లో దయ్యం ఏదో ఉందండి, కిటికీలన్నీ బల కొట్టుకుంటున్నాయండి దయ్యమా అని అడుగుతుందంట. భర్త అంట, ఏమే తిక్కదనేది కొత్త ఇంట్లో ఏముంటుంది? ఏమండి మనం ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్లో ఒకడు వచ్చినాడు, మనకాడికి గుర్తుందా?
ఏవుడే అదో వాడు మంత్రగాడు వచ్చి చెప్పినాడు కదండి, మీ ఇంట్లో వాస్తు లేదు, మీ ఇంట్లో దయ్యం ఉంది అని చెప్పినాడు కదండి వాడు. ఈ పొద్దు చూడండి నిజం కిటికీలు అనేవి ఊగుతున్నాయి, నాకు ఇంట్లో వద్దండి అనిందంట. అప్పుడు భర్త అన్నాడంట, నీ కిటికీలు ఊగుతున్నాయి భయం అవును, నేను లేచి కిటికీలన్నీ మూసని చెప్పి కిటికీలన్నీ మూసేసినాడంట. కిటికీలన్నీ మూసేస్తే హాల్లో కిటికీలు కొట్టుకుంటున్నాయంట. ఇప్పుడు బల 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 అని హాల్లో కిటికీలు కొట్టుకుంటున్నాయంట. ఓయమ్మో నువ్వు వీడమ్మో చాలా పోయింది దయ్యం అని ఆడికి పోయి ఆడి కిటికీలు మూసాడంట. ఇంకా ఇల్లంతా కిటికీలు కొట్టుకుంటే రాత్రి అంతా కిటికీలు ముయ్యడము, భార్యని అరుచుకోవడము, కిటికీలు ముయ్యడము, భార్యని అరుచుకోవడము. ఇంకా పొద్దున లేచిందంట భార్య, అనిందంట, ఏమే కాఫీ పెట్టిపోయిందంటే, నేను ఇంట్లో పాలు కూడా వంగని ఇప్పుడే మా ఇంటికి పోతా అనిందంట. ఇప్పుడే మా ఇంటికి పోతా అనిందంట. అప్పుడు భర్త, ఏమే ఇంత ఇల్లు కట్టుకొని ఏందే ఒక్క రాత్రన్నా మనం లేకపోతే ఇంక అదే సక్రమంగా, అమ్మో నాకు ఇల్లు వద్దు నాయన, నేను సావనైనా చేస్తాను, నాకు వద్దు నాయన ఇల్లు. ఎవడో ఒకడు వచ్చి నీకు భయం పెడతాడు, ఎవడో ఒకడు వచ్చి నీకేం పెడతాడు, భయం పెడతాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, మంత్రాలకు చింతకాయలు రాలవని. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడడం అవసరం లే. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఇచ్చినాడంటే అది మంచిదే ఇస్తాడు, కానీ చెడ్డది దేవుడు ఎప్పటికీ ఇయ్యడు. హల్లెలూయా. అది బండి కానీ, ఇల్లు కానీ, జీవితం కానీ, భార్య కానీ, భర్త కానీ, బిడలు కానీ, ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా మంచిదే ఇస్తాడు. నేను మొన్నటి దినమున ఒక చిన్న బిడ్డ బండిలో కూర్చొని పోతా ఉన్నారు. బండిలో కూర్చొని పోతా ఉంటే తల్లి అజాగ్రత్త, భర్త మీద చెయ్యి వేసుకొని భర్తతో మాట్లాడుకుంటా, భర్తతో దావమ్మడి రోడ్లమ్మడి దిక్కులు చూసుకుంటా పోతాని భార్య బిడ్డను ఊరికే సంకలాట పెట్టుకుంటే బండి ఈయన భార్య చెయ్యి వేసాల కల్లా ఈయన ఇంకా స్పీడ్గా పోతాడు, విమానం ఏంటి పోతాడు అనమాట. ఈయన భర్త పోతుంటే భార్య ఆయన పట్టుకోందన్నమాట. ఇటు పట్టుకుంది, మెల్లో చున్ని అంతా పాప చేయికి బిగించుకుంది చున్ని. ఆ చున్ని బిగించుకోవడం ఆ టైర్ల సందులో పడింది. ఇతను పోయే స్పీడ్కి ఆ చున్ని టైర్ సందులో ఇరుక్కపోయి కూతురికి చెయ్యి ఊడొచ్చేసింది. ఎంతమంది చూసినారు అది వీడియో? చూసినారు ఎవరైనా వీడియో అది? మీరు ఇట్లాంటి చూడాకండి, జబర్దస్త్ చూడండి, ఢీ చూడండి, కామెడీలు చూడండి, ఇట్లాంటి న్యూస్ చూడాకండి. అన్నీ మిగతా అన్నీ చూడండి, మంచిది, పరలోక రాజ్యానికి పోతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్త చూడండి, ఎంత జాగ్రత్త చూడండి. దేవుడు ఇచ్చిన ఒక్కగానొక్క బిడ్డను సక్రమంగా తల్లిదండ్రులు కాపాడుకోలేకపోయారు. చూసారా? ఇప్పుడు ఏడుస్తే చెయ్యి తిరిగి వస్తుందా? ఏడుస్తే చెయ్యి తిరిగి అతికించుకో. అదే ముందు మీరు జాగ్రత్తగా ప్రయాణం చేసి ఉంటే, జాగ్రత్తగా మీ బిడ్డలను కాపాడుకుంటే. ఒకరోజు ఈయనే తాళమాపురం దగ్గర, మా ఊరు పక్కన తాళమాపురం దగ్గర ఒక కోళ్ళ ఫామ్ ఉంది. నేను కారులో పోతా ఉన్నా, నాకు వద్దు, నేను స్పీడ్గా పోతా ఉన్నా, నాకు వద్దు, నేను పోతా ఉంటే కోళ్ళ ఫామ్లో నుంచి ఒక చిన్న బాబు పరిగెత్తి అడ్డం వచ్చినాడు. సడన్గా కారు బ్రేక్ వేసిన. ఆ బాబు ఇవాళకి వచ్చి బాత్రూమ్ కూర్చుంటా ఉన్నాడు. లోపలికి పోయినా వాళ్ళమ్మని చూసిన. వాళ్ళమ్మ ఇంట్లో టీవీ పెట్టుకొని మొగలు రేకులు సీరియల్ చూస్తుంది. ఏం చూస్తుంది వాళ్ళమ్మ ఇంట్లో? మొగలు రేకులు సీరియల్ చూస్తుంది. పోయి చెప్పిన, రెండుసేపు ఉంటే నీ కొడుకు మొగలు రేకులు పెట్టిందమ్మా, సచ్చిందోడు నా కారు కింద పడి సూతురా వాడు ఏమన్నాడు అంటే, వాడు ఈ వల్ల బాత్రూమ్ కూర్చోకుండా రోడ్డు దాటుకొని ఈ వల్ల బాత్రూమ్ కూర్చుంటున్నాడు. వాడెంత మేధావో చూడగా. ఏమైనా జరుగుతాయి, దేవుడిచ్చే వాటిని మనం కాపాడుకోవాలా. హల్లెలూయా. అది బిడ్డలు కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, ప్రతి విషయమును దేవునికి లోబడి ఉంటే నువ్వు 1000 తరాలు నీ జీవితాన్ని దేవుని కృప చేత సంతోషంగా అనుభవించగలుగుతావు. దేవుడిచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని జీవితంలో ఏ మేలు చేసినా అవి నీ భోగాల కోసం వాడుకోవద్దు. ఇచ్చిన వాటితో తృప్తి పడంతే. కొంతమంది దగ్గర ఎంత హెచ్చు ఉంటుందంటే, ఒక బండో, కారో, సైకిలో, బంగారో, చీర కొంటే చాలు, ఇంకా మేమే పెద్ద కొన్నామన్నట్టు వాళ్ళు అందరిలో కాడికి పోయి, ఈ చీర ఎంత అనుకున్నావు, ఈ నగలు ఎంత అనుకున్నావు. అప్పుడు ఎవడో ఒకడు, మాకేంటికి లేమ్మా నీ నగలు, నీ పంచాయతీ అంత అంటే నోరు మూసుకొని పోతుంది. పొరపాటుని ఎవరన్నా ఈ ఎంత అక్క అన్నేమనుకో, గంట సేపు కూర్చుంటుంది. ఇంకా
ఆ వ్యవహారం అయిపోతూ ఉంటుంది. అబ్బా మా ఆయన ఎంత మంచోడు అనుకున్నావు, మా ఆయన మాకు ఫ్రిడ్జ్ తెచ్చినాడు, టీవీ తెచ్చినాడు, అవి తెచ్చినాడు, ఇవి తెచ్చినాడు, మీ ఆయన ఏం తెచ్చినాడు, అయిపోయి ఇంటికి పోయి రాత్రి భార్య భర్తలు గొడవ పడి ఉంటుంది. ఇంకా చూడు వాళ్ళ భర్త చూడు చైన్ తెచ్చాడంట, బట్టలు తెచ్చాడంట, ఫ్రిడ్జ్ తెచ్చాడు, నువ్వేం తెచ్చినావు రాను నాకు కదా. ఒక్కొక్కసారి కొంతమంది చేసే ప్రవర్తన వల్ల కొన్ని కుటుంబాల జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి. కొంతమంది బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. కొంతమంది పోలుస్తారు, అర్జునరావు వాడు ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వేందిరా చదువు రాదు ఏం రాదు పనికి మాలడా పోయి సావు పోరా అంటేనే వాడు నిజంగా సాయంత్రకాలంలో ఊరేసుకుని చచ్చిపోతాడు. అట్లా ఎంతమంది చచ్చిపోలేదమ్మా? ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ చచ్చిపోలేదు? చదువు ఎక్కువ, ప్రెజర్ ఎక్కువైంది చచ్చిపోలేదా? చెడ్డ స్నేహితులతో బయటికి పోయి బైక్ యాక్సిడెంట్లలో, కార్ యాక్సిడెంట్లలో, ట్రాక్టర్ యాక్సిడెంట్లలో, లేదంటే లారీల యాక్సిడెంట్లో ఎంతమంది చచ్చిపోలేదమ్మా? చెడ్డ స్నేహితులతో బయటికి పోయి దేవుడిచ్చిన వాటిని మనం కాపాడుకోలేకపోతే దేవుడు నీకు ఏ మేలు చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏమి ఇస్తే అవి. ఉదాహరణకి నాకు ఈరోజు ఈ షర్ట్ ఇచ్చాడు, ఈ షర్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. పొద్దుని ఎండకేసి రాత్రి తీసినాను అనుకో, ఈ షర్ట్ ఏమైపోతుంది? షేడ్ అయిపోతుంది, కలర్ పోతుంది. దేవా నాకు మళ్ళొక షర్ట్ ప్రభు అంటే దేవుడు ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఒరే నీకు ఒక షర్ట్ ఇచ్చాను కదా, అది కాపాడుకోవాలి కదా నువ్వు అంటున్నాడా? ప్రతిదీ దేవుడు లెక్క చేస్తాడమ్మా, మీకు తెలుసు. కానీ దేవుడు ప్రతిదీ లెక్క చేస్తాడు. ఇప్పుడు దేవుని ఆలయం ఎందుకు నేను నీట్గా పెట్టమని చెప్తాను, ఎందుకు నీట్గా పెట్టుకోవాలని చెప్తానంటే, ఇక్కడ ఉండే ప్రతి వస్తువు దేవుడు ఇచ్చింది. ఆ ప్రతి వస్తువును మనం ఎందుకు పరిశుద్ధంగా పెట్టుకోవాలంటే, దేవుడు వాటిని చూసి అబ్బా నా బిడ్డ నా వస్తువులు ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఇంకా చేయాలి నా బిడ్డకు, ఇంకా నా బిడ్డ సేవకు సహాయకం చేయాలని దేవుడు ఎక్కడెక్కడి నుంచో దేవుడు ప్రేరేపణిపిస్తాడు. ఒకవేళ మన నిర్లక్ష్యంగా సోమరిపోతుల వల్లే ఉన్నామనుకో, మన పరిచర్య ఎప్పటికీ ఎదగదు. ఏదైనా సరే నీ జీవితం ఎదగాలంటే లోబడి ఉండుట మేలు. హల్లెలూయా. ఎట్లుండాల మనం చెప్పండి అందరూ, ఎట్లుండాల మనము? లోబడి ఉండుట మేలు. దేవునికి శత్రువులు కావద్దు. లోక వైరాన్ని, లోక స్నేహాన్ని వేరు చేసుకోండి. భక్తిగా జీవించండి. మీ భోగాల నిమిత్తమై ప్రభువుని అడగద్దండి. మీ అవసరాల కోసం ప్రభువుకు తెలుసు. పుట్టించినోనికి ఏమి ఇయ్యాలో, ఎప్పుడు ఇయ్యాలో, ఎప్పుడు మనకు చేతుల్లో పెట్టాలో దేవునికి తెలియదా? ఇప్పుడు మనకు చిన్న బిడ్డ పుట్టాడు అనుకోండి, బిడ్డ పుడితేనే మనం బండి కొనిస్తామా వానికి? ఏమమ్మా, కొంతమంది 10th క్లాస్ కాడు వాడు, అప్పుడే మనకి బండి కొనిచ్చింటాడు తండ్రి. వాడు పోయి యాడనో పోయి గుద్దింటాడు, గుద్ది ఫోన్ చేస్తాడు నానా అమ్మా అని. వాళ్ళందరూ ఎవర్రా నీకు బండి ఇచ్చింది, మీ నాయనని అన్నాలరా, మీ అమ్మని అన్నాలరా అని వాళ్ళు అంటా ఉంటారు. పోలీసులు పట్టుకుంటారు, కేసు రాస్తారు, బండి తీసేసుకుంటారు. ఎంత అలాగనే పోతుంది. అదే వయసు వచ్చినప్పుడు 18 ఏళ్ళు నిండినాక, లైసెన్స్ వచ్చినాక బండి కొనిస్తే ఎట్లుంటుంది? ఏమన్నా కేసు అవుతుందా? పోనీ ఏమన్నా కింద పడతాడా? ఏమన్నా ఉడుకు రక్తం ఉంటుందా? చేతులు ఇట్ట పెట్టుకొని ఇట్ట తోలుతాడా? కొంతమంది చేతులు ఇరిగిపోయిన వాళ్ళ మాదిరి ఇట్ట పెట్టుకొని తోలుతారు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళ మాదిరి. వయసు పెరిగే కొద్దేమో చేతులు ఇటు కిందికి ఇటు పోయి ఉంటాయి, భుజాలు జారిపోయి ఉంటాయి కదా. దేవుడిచ్చిన వాటిని ఎట్లాగ నువ్వు చూస్తా ఉన్నావు. నీ భోగాల కోసం వాడుకుంటే గినా ఖచ్చితంగా నీకు నెక్స్ట్ స్టెప్ ఉండదు. నువ్వు దేవుడిచ్చిన వాటిని నమ్మకంగా వాడుకో. అది ఏదైనా సరే, ఇది అది కానీ చెప్పేది ఏదైనా సరే నమ్మకంగా నువ్వు వాడుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అహంకారులు ఎదిరిస్తాడు ఆయన, దీనులను లేవనెత్తాడు. దీనంగా ఉండు. ఎన్ని ఉన్నా అణిగి మణిగి ఉండేది మనం నేర్చుకోవాలా. మన జీవితంలో ఉన్నత స్థాయిలో మనం ఉన్నా సరే అణిగి మణిగి మనం ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మిగతా భాగం మనం రేపు చూసుకుందాం. ఈరోజు ఇప్పుడు చాలు, పార్ట్ 1 ఇడికి చాలు. మిగతా భాగం రేపు చూసుకుందాం. ఇప్పటికి సమయం చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి మిగతా భాగం రేపు చూసుకుందాం. కాబట్టి మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిది ఏందన్నా? మొదటిది చెప్పండి ఒకసారి. మొదటిది ఏంది? భోగాల నిమిత్తమై అడగకూడదు. మొదటిది ఏంది?
భోగాల నిమిత్తమైన అడగద్దు. ఒకరు అడిగితే దొరుకుతుందా? దొరకదు. నెక్స్ట్ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి లోక స్నేహము చేయగోరు వారు దేవునికి ఏమవుతారంట? శత్రువులు అవుతారంట. అది సెకండ్. ఓకే, నెక్స్ట్ 6వ వచనం. ఆయన ఎక్కువ మన మీద ఏం చూపిస్తున్నాడంట? కృప చూపిస్తున్నాడంట. తర్వాత ఏం చేస్తారంట? అహంకారులను ఎదిరించి దీనులను పైకి లేవనెత్తువాళ్ళంట. హల్లెలూయా. నెక్స్ట్ 4వది ఏంది? దేవునికి లోబడి అపవాదిని ఏం చేయాలంట? ఎదురించాలా. ముందుకు పోవాలంతే. రారా నీ కథో నా కథో చూసుకుందాం అనాలి. ఎవరు? మనుషులతో కాదు. మనం మనుషులతో గొడవ పడతాం, అదేందో మరి. మనుషులతో గొడవ పెట్టుకుంటాం, మనుషులను తిట్టుకుంటాం, మనుషులు ఏమంతా మనకు. దేవుడు అంటున్నాడు, అందరు ఐక్యతగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, సహవాసం కలిగి ఉండండి, బూతులు మాట్లాడొద్దు, వ్యసనాల జోలికి వెళ్ళొద్దు అని దేవుడు క్లారిటీగా ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నాడు. ఆయన రాజ్యానికి నీతిని ప్రేమించే వారు మాత్రమే వెళ్తారు, కానీ అన్యాయాన్ని, అతిక్రమాన్ని, లోకాన్ని ప్రేమించేవారు మాత్రం ఎప్పటికీ వెళ్ళరు. ఆ ఫోన్ సైలెన్స్ లో పెట్టు. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. సైతాన్ని ఎదిరించండి. సైతానును ఎదిరించి దేవునికి లోబడండి. భోగాల కోసం ప్రార్థన చేసుకోవద్దు, దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేనికోసం ప్రార్థన చేయాలి మనము? దేవా నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. ప్రే ఫర్ దట్. ప్రతిరోజు దానికోసం ప్రార్థన చేసుకో. నీ భోగాల కోసం ప్రార్థన చేయకు. దయచేసి నీకు 2 చేతులు నమస్కారం చేసి చెప్తా, ఊరికి ఎందుకు దేవునికి శత్రువు అవుతావు? మన భోగాల కోసం ప్రార్థన చేయకండి. అదే వానికి బండి ఉంది, నాకు బండి, వానికి కారు ఉంది, వానికి ఉద్యోగం, నాకు ఉద్యోగం, వానికి డబ్బులు నాకు డబ్బులు లేదు, నాకు అది చేయి, ఇది చేయి, అది చేయి, లేకపోతే నేను చర్చికి రాను, చర్చికి మానుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా, నాకు ఇచ్చే ముక్కుబడి చెల్లించుకుంటా, నాకు గర్భఫలం ఇచ్చే టెంకాయలు కొడతా, నాకు గర్భఫలం ఇచ్చే కొండలు ఎక్కుతా, తాపులు ఎక్కుతా, గుండు కొట్టించుకుంటా. అవి కాదు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నా దేవుడు నాకుంటే చాలు. హల్లెలూయా. క్రీస్తునందే నేను ఆనందిస్తాను, క్రీస్తుకు నేను లోబడి ఉంటాను, లోకానికి నేను వేరే బ్రతుకుతాను, నా దేవునికి నేను సమీపంగా బ్రతుకుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా, మరి నీ సన్నిధిలో చేరి ఇంతవరకు అనేకమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఎందరైతే మరి నీ మాటలు విన్నారో, ఎందరైతే ప్రభా నీ మాటలు ఆలకించారో, మరి వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా నీవు బలపరిచి, స్థిరపరిచి, దీవించి, ఆశీర్వదించమని నీ సన్నిధిలో బతిమాలుకుంటా ఉన్నాం తండ్రి. హెచ్చించండి అయ్యా, మమ్మల్ని పోషించండి అయ్యా, మమ్మల్ని దీవించండి అయ్యా. అపవాదిని ఎదిరించినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా. నీకు లోబడే బిడ్డగా చేయండి అయ్యా. లోక భోగాల కోసం ప్రార్థన చేయకుండా ప్రభా నీ రాజ్యము కొరకు, నీ నీతి కొరకు ప్రభా మేము ప్రార్థన చేయనట్లుగా సహాయం చేయండి అయ్యా. ఇక నుంచి మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకునట్లుగా మాకు సహాయం చేయమని ప్రభా చేరిన వారందరినీ దీవించండి. అరుణ గారిని దీవించండి, సుకన్య గారిని దీవించండి, చంటిని దీవించండి, లావణ్య గారిని దీవించండి, కావ్య గారిని దీవించండి, సుహాసిని గారిని దీవించండి ప్రభా. అదే రీతిగా మా మధ్యలో నుంచి లైవ్ నుంచి డిస్కనెక్ట్ అయిన రవణమ్మ గారిని, అదే రీతిగా ప్రభా ఇంకా జాషువా గారిని, అదే యోహాన్ గారిని, సువర్ణరాజు గారిని ప్రభా, అదే కృపావేనమ్మ గారిని, అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అదే రీతిగా బోయా సురేష్ని జ్ఞాపకం చేసుకోండి, తలారి భాస్కర్ని, తన భార్యని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదే రీతిగానైనా మరి ఎందరైతే మరి నీ బిడ్డ లైవ్లో వీక్షిస్తున్నారో, ఎందరైతే ప్రభా నీ బిడ్డలు ఈ లైవ్లో పాల్గొంటున్నారో నాయన, మరి వారందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని తెలియపరచుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.